మహాభారతం ఆది పర్వము ద్వితీయ ఆశ్వాసము. ఆ కథకుడు ఉగ్రశ్రవసుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్థించారు. మీకు ఎలాంటి సంతానం కావాలి? కాసవంతులైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి. కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి. కశ్యప మహర్షి పుత్ర కామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా వినత, కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలిగాయి. ఆ విధి తన మార్గాన్ని నిర్ణయించింది. వారు ఇద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువ అండములు పగిలి సర్పములు జన్మించాయి. అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వచ్చాయి. కాని వినత అండములు పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. సంతానం కోరికతో వినత ఒక అండాన్ని బలవంతంగా చిదిమింది. అందులో నుండి అపరార్థకాయ విహీనుడైన అరుణుడు జన్మించాడు. అమ్మా, తొందరపడి అండాన్ని చిదిపావు. నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు. కాబట్టి నీవు నీ సవతికి దాసిగా ఉండుము. పించి, అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసీత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు అని చెప్పి తరువాత సూర్య భగవానుడి రథానికి సారథిగా వెళ్ళాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మధించాలి? మంధర పర్వతాన్ని కవ్వముగా, వాసుకిని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగిపోతూ ఉంది. అది కూర్మమును మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకున్నారు. సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొదట సముద్రంలో నుండి హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి.
వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను వంచాడు. ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు. రామవు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో రామవు కూడా దాన్ని స్వీకరించడానికి ముందుకు వచ్చాడు. రాహువుకు అమృతమిస్తున్న క్షణంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. రాహువుకు అమృతమిస్తున్న క్షణంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే వారు ఈ విషయం విష్ణువుకు తెలిపారు. విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. విష్ణువు తన చక్రాయుధంతో రాము తలతెగ నరికాడు. కాని అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి పేరై పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు సూర్య చంద్రులకు బద్ధవైరం ఏర్పడింది. ఇదిదే గ్రహణాల వెనుక ఉన్న పురాణ గాథ. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించారు. విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు.